హలో అండి, అందరికీ హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభ శుక్రవారం, శుభోదయం అండి. ఈరోజైతే ఇంకా గోంగూర చేద్దామని చూస్తున్నాను అనమాట. గోంగూర పప్పు ఇంకా నిన్న తీసుకొచ్చారనమాట. ఇది తెల్ల గోంగూరనా ఎర్ర గోంగూర అర్థం కావట్లేదు, చూడాలి. కాడలైతే తెల్లగా ఉన్నాయి, కొంచెం ఇంకా మధ్యలో ఎర్రగా ఉన్నట్టుంది. అయితే ఎర్ర గోంగూరనే ఇది. ఫస్ట్ తెల్లదనుకున్నా, తెల్లదైతే అంత మంచిగా అనిపించదు, మళ్ళీ ఎర్రది కూడా కలపాలన్నమాట. పుల్లగా ఉంటుంది తెల్లదైతే, ఎర్రదైతేనేమో పుల్లగా ఉంటుంది అనమాట. ఇక అందుకనేసి గోంగూర అయితే ఎర్రదే, కొంచెం తెల్లగా ఎర్రగా ఉందన్నమాట. అట్లనే ఇంకా పప్పు అయితే మంచిగా కడిగేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే 4 రెబ్బలు ఎల్లిపాయలు, ఇంకా దీంట్లో ఒక చిన్న అర స్పూను ఆయిల్, పసుపు ఇవన్నీ వేసేసినండి. మంచి ఒక రెబ్బ చింతపండు అయితే వేయాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుందని చెప్పేసి మనం చింతపండు వేయకుంటే వగరు వాసన వస్తుంది అనమాట. పప్పు ఆకు వాసన, పసర వాసన వస్తుంది. మనం చింతపండు తప్పకుండా ఒక రెమ్మ వేసుకోవాలి, నేను చూపించినంత. ఇంకా తర్వాతనైతే గోంగూర శుభ్రంగా కడుక్కొని మంచిగా ఇసుక లేకుండా చూసుకొని మంచిగా కడుక్కొని గోంగూర అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఫస్టే అన్నీ వేసిన కదా నేను, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసి వేసిన అనమాట, ఒక రెబ్బ చింతపండు, అలాగే ఎల్లిపాయలు, ఒక అర స్పూన్ ఆయిల్ అనమాట. అవన్నీ వేసేసి మంచిగా దీన్ని వచ్చేసి పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. పప్పు కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని మనం మంచిగా 5 నిమిషాల వరకు పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట పప్పు. ఇంకా మంచిగా మెత్తగా ఉడికితే పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు అన్నీ మంచిగా మెదుగుతాయి అనమాట. ఇంకా ఈ విధంగా మంచిగా అయితే తీసిన పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తుని మంచిగా దీన్ని ఎనుపుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మనకి పప్పు ఇట్లా రుబ్బడానికి ఒక కుండ కూడా దొరుకుతుందండి, దాంట్లో మంచిగా తీసేసి రుబ్బుకుంటే కూడా మంచిగా మెదుగుతుంది అనమాట. ఇంకా నాకైతే ఇప్పుడు అవైలబుల్గా లేదు, కుక్కర్లోనే మంచిగా రుబ్బేసి మనకు సరిపడా వాటర్ పోసుకొని కల్లుప్పు అయితే వేసుకొని మంచిగా రుబ్బుకోవాలన్నమాట. మంచిగా పప్పు గుత్తితోటి పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇంకా ఆయిల్ పోసేసి అయితే మా ఇంట్లో తాలింపు వడియాలు ఉంటాయి, అవి వేసి ఇంకా అవి వేసినాక అందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట పోపు దినుసులు. ఇంకా ఎల్లిపాయలు అయితే 4 రెబ్బలు వేసిన, ఇంకా మంచిగా నల్లగా కొంచెం మాడాలన్నమాట. కొంచెం మళ్ళీ చిటికెడు పసుపు వేసుకోవాలి, తాలింపులో పసుపు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా కరివేపాకు అయితే ఇట్లా కొమ్మల్లాగానే వేసిన అనమాట, 2 కొమ్మల్లాగా. ఎందుకంటే ఆకుకూర పప్పులా ఇట్లా కొమ్మల్లాగా వేసుకుంటే కరివేపాకు మంచిగా కనబడుతుంది. పిల్లలు కూడా తినేటప్పుడు ఇక వాళ్ళు తినరు కాబట్టి ఏరడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా వేసేసిన. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కరివేపాకు వేయడం వల్ల. అంటనే కొంచెం ఇంగువ వేసిన చిటికెడు. ఇంకా దీన్ని అయితే తాలింపు వచ్చేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మంచి వాసన వస్తుంది. గోంగూర పప్పు సూపర్ ఉంటుందండి, శుక్రవారం స్పెషల్ అనమాట ఇది. ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇదే అనమాట. పిల్లలకి ఆకుకూర కూడా ఇవ్వాలండి మధ్యలో, మంచిదన్నమాట పిల్లలకి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను వంట అయితే కంప్లీట్ చేసేసిన. ఇంక ఈ పప్పులో అప్పడాలు వేయించేసుకొని తిన్నామంటే మంచిగా ఉంటుంది అనమాట. ఈరోజైతే రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా చేసేసిన. ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.